గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఒక మాట చెప్తున్నాడు, ముందుకు అడుగువే, ఆగమాక, ముందుకు అడుగువే. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో ముందుకు అడుగువే. విశ్వాసంతో అడుగు వేయడం, ఆ విశ్వాసం నీకు విజయం ఇవ్వబోతుంది. చాలా చోట్ల చాలామంది ఎంతంత డబ్బులు ఇస్తూ, ఎన్నెన్నో లంచాలు ఇస్తూ వారు విజయపు దారులు తీసుకోవడానికి ఇష్టపడతారు. వారు బయటకు దాని గురించి ఆయన ఫంక్షన్స్ చేసుకుంటారు, గొప్ప గొప్పగా దాని గురించి పేర్లు చెప్పుకుంటారు, ఇది నేను సంపాదించుకుని చెప్తారు. కానీ దానికి మూలం గమనిస్తే వారు ఇచ్చిన డబ్బులు బట్టి అది వారు కలిగిందో, లేకపోతే వారు ఏదో ఒక విధంగా ఫ్రాడ్ చేయడం వల్ల, ఏదో అబద్ధం ఆడడం వల్ల, ఏదో ఒక తప్పు చేయడం, తప్పు త్రోవలు వారికి అది తీసుకొచ్చే దాన్ని విజయం అని బైబిల్ ఎప్పుడు పిలవదు. మన విజయము విశ్వాసం మీద ఆధారపడింది. నిజమైన విజయము ఒకరిని తిరుగుతాట్లు బట్టి వచ్చింది కాదు, ఒకరిని పలుకుబడి బట్టి వచ్చింది కాదు, ఒకరిని విశ్వాసం వల్ల వచ్చిందాన్ని విజయం అని బైబిల్ పిలుస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ముందుకు అడుగులు వేయి, నువ్వు ఆగొద్దు. నీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్న ఆగొద్దు. నీ కుటుంబ పరిస్థితులు ఈరోజు బాగాలేదేమో, నీకు అనుకున్నట్లుగా ఏది లేదేమో, నీ బిడ్డలు నీకు అనుకూలంగా లేరేమో, నీ భర్త నీకు అనుకూలంగా లేడేమో, నీ భార్య ఇష్టాసారంగా తిరగబడుతున్న వ్యక్తి ఏమో నీకు అనుకూలంగా అమ్మలేదేమో. నిరాశ పడిపోకు, నువ్వు ముందుకు అడుగులు వేయి. దేవుని నమ్మి ముందుకు అడుగులు వేయి. నీవు ఇవన్నీ చూసి అలసిపోయి అలసటతో ఆగిపోవడానికి చూస్తున్నావేమో. ఇది స్టార్ట్ చేస్తే అలసిపోతానే, ఇది స్టార్ట్ చేస్తే లేదు. నువ్వు విశ్వాసంతో ఏం చేయబోతున్నావో అది నీ విజయాల వైపు నడిపించబోతుంది. నువ్వు విశ్వాసంతో అడుగులు వేయి. బైబిల్లో అప్పటికే గొప్పగా పేరు పొందిన వ్యక్తి, అప్పటికే దేవుడి చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి సౌలు తర్వాత యోనాతాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, ఈ యోనాతాన్ ఎవరంటే సౌలు కుమారుడు. ఈ ప్రతి చోట కూడా యోనాతాను వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు విజయం ఇస్తూనే ఉన్నాడు. విజయాలు యోనాతాను వెంటనే కారణం, యోనాతాను ప్రభునందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా మనం గమనిస్తాం బైబిల్లో. యోనాతాను ఫిలిస్తీన్ని అమాంతంగా చంపేవాడు. యోనాతాను కేవలం తన ఆలోచన విశ్వాసంతో అడుగులు వేయడం వల్ల విజయం అయిపోయే దేవుడు తీసుకుని వెళ్ళేవాడు. బైబిల్ తెలియజేస్తుంది, విజయం వెళ్తున్న యోనాతాను ఒక సమయంలో దావీదు గొలియాతును చంపుతాడు. యోనాతాను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ సమయంలో ఇంత విశ్వాసం ఉంచిన యోనాతాను, ఇంత బలంగా ఉన్న యోనాతాను సడన్గా డిసప్పియర్ అయిపోయాడు. దావీదు సమయంలో మౌనంగా అయిపోయాడు. ఏ ఫిలిస్తీన్లైతే కొట్టి గొప్ప పేరుని సంపాదించుకున్న యోనాతాను అదే ఫిలిస్తీన్లు విర్రబిగుతూ మాట్లాడుతున్నప్పుడు మౌనం వహించాడు. మరి తన తండ్రి ఆపేశాడో, తనకు భయంకరంగా ఆగిపోయాడో తెలియదు, కానీ గొలియాతును కొట్టలేనేమో, గొలియాతును నేను ఏం చేయలేనేమో అన్న భయం తను 100% ఆపేసింది అనుకుంటున్నాను. ఈ ఉదయాన్న ఓ మాట మీకు చెప్తున్నాను, యోనాతాను ఆగిపోయాడు కానీ దావీదు మాత్రం ఆగిపోలే. దావీదు సింహాలతో పోరాడినాడు, దావీదు ఎలుగుబండులతో పోరాడినాడు. అక్కడ పోరాడిన తర్వాత బైబిల్ చెప్తుంది, అదే విశ్వాసాన్ని కొనసాగించాడు గనుక గొలియాతును సైతం నేలకు కొల్చాడు. విజయము విశ్వాసమే. ఒక సమయంలో నీతున్న వారు, లెగిచిన వారందరూ ఆగిపోవచ్చు. నీతున్న వారు, విశ్వాసం ఉంచిన వారు కూడా వారి విశ్వాసపు లోపం వల్ల అక్కడే ఆగిపోవచ్చు. కానీ నువ్వు విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తున్నావు, అంతకంతకు పైకి లెగడం ప్రారంభిస్తావు. పేతురుకి 12 శిష్యులకు అప్పగింపబడిన బోధ వారు పట్టుకొని వెళ్తూ సడన్గా పౌలుకు అప్పగించడం ప్రారంభించారు. వారు యేసు రక్షకుడిని ప్రకటించడం ప్రారంభించాడు. యేసు స్వస్థపరిచేవాడిని ప్రకటించడం ప్రారంభించారు. యేసు ద్వారా పునరుద్ధరణ ప్రకటించడం ప్రారంభించారు. ఇవన్నీ చెప్తూ ముందుకెళ్తున్నారు. పౌలు వచ్చి విశ్వాసం మూలమైన నీతిని చెప్పడం ప్రారంభించాడు. ఎవరైతే అక్కడ ఆగిపోతున్నారో అక్కడ ఆగిపోని, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళడం ప్రారంభించావు. పౌలు ఎప్పుడైతే విశ్వాసం మూలమైన నీతి చెప్పడం ప్రారంభించాడో, వీళ్ళందరూ రాసిన లేఖనాల కన్నా, వీళ్ళందరూ చెప్పిన మాటల కన్నా పౌలు మాటలని దేవుడు లెక్కించడానికి ఇష్టపడ్డాడు. నీ విశ్వాసంతో నువ్వు ముందుకు అడుగులు వేయి, ఆగిపోక సాగిపో. అద్భుతాలు చూడబోతున్నావు. నీ దేవుడు అద్భుతాలు చూపించబోతున్నాడు. నమ్ముతున్నావా? ఈ ఉదయాన్న నువ్వు అద్భుతం చూడబోతున్నావు.
విశ్వాసపడుగు, విజయం వైపు, అద్భుతం వైపు నేను తీసుకెళ్ళబోతుంది. అదే కాదు, నువ్వు ఎదుర్కోబోతున్న విషయాలు నిన్ను ఆశ్చర్యపరచబోతున్నాయి. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామము అన్ని నామముల కన్నా పైనామము. నువ్వు బలమైన నామమును మాకు అనుగ్రహించావు. నీ నామం మీద విశ్వాసం ఉంచమని చెప్పావు. ఆ నామం మాకు విజయాలు ఇస్తుందని చెప్పావు. ఈ ఉదయాన్న నీ ప్రజలు ఎవరైతే ఆ విశ్వాసంతో కుమిలిపోతున్నారో, నేను నిలబడలేనే అని భయపడిపోతున్నారో, వారికి నీ ధైర్యం అనుగ్రహించండి. వారి జీవితపు సమస్యల్లో వారు గట్టెక్కి బలపరచబడి ఆదరించబడి నీ అందు విశ్వాసం ఎప్పుడు కోల్పోకుండా, అధైర్యపడిపోకుండా నీవు నమ్మకంతో ముందుకు నడిచేవారుగా వారిని ఉంచండి. నీ కృప ఉన్నతం కనుక ఉన్నతమైన కార్యాలు వారికి జరిగించమని, ఈ దినం ఊహించని కార్యాలు యేసయ్య నామములో వారికి జరిగించండి. ఏ చీకటి శక్తులు అయితే వారిని ఏలుబడి చేస్తున్నాయో ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కుటుంబం పైన అధికారం లేదు, ఈ నీ కుమార్తె పైన అధికారం లేదు, నీ కుమారుడి పైన అధికారం లేదు. ఎవరినైతే విడగొట్టడానికి అపవాది చూస్తున్నాడో యేసయ్య నామములో ఆ దురాత్మ శక్తులు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కుటుంబం పైన అధికారం లేదు. మనశ్శాంతి, దేవుని నెమ్మది, దేవుని నేను ఇప్పుడే ప్రార్థన చేస్తుండగా దేవుని శక్తి వింటున్న నిన్ను తాకునుగాక. నీకు స్వస్థత, నీకు బలము, దేవుని ధైర్యము, దేవుని నెమ్మది నీకు అనుగ్రహింపబడిన గాక. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ టచింగ్ యువర్ పీపుల్ లార్డ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్. ఆమేన్. ఈ ఉదయాన్న దేవుడు నేను స్వస్థపరిచాడు కూడా, అద్భుతాలు చేయబోతున్నాడు. నీ విశ్వాసము విజయం వైపు నడిపించబోతుంది. God bless you. See you tomorrow.